నమస్తే. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి కొన్ని విధి విధానాలు తీసుకుంటా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎస్సీకి సంబంధించి దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి. అందులో నేత కాని వర్గానికి సంబంధించి ఇది మూడో కులంగా అతిపెద్ద కులంగా ఎస్సీ దాంట్లో చూస్తూ ఉంటారు. సో ఈ కులానికి అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా మరి ఆ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు విద్యార్థి నాయకుడు, ఎస్సీ వర్గ విద్యార్థి నాయకుడు, నేత విద్యార్థి నాయకుడు ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి మీ వర్గానికి ఏం అన్యాయం జరుగుతూ ఉంది? అసలు ఎస్సీ వర్గాన్ని ఎందుకు ఎక్కడిదక్కడే ఉండిపోతా ఉంది? అన్న నమస్తే అన్న. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నటువంటి సమాజం ఎస్సీ సమాజం అనేది 59 కులాలతో కూడుకున్నటువంటి సమాజం. ఈ 59 కులాలలో ఈరోజు దాదాపుగా ఉత్తర తెలంగాణలో దాదాపు 40 నియోజకవర్గాలలో విస్తరించినటువంటి పెద్ద సమాజం. దాదాపు 10 లక్షల జనాభాను, 10 నుండి 12 లక్షల జనాభాను కలిగినటువంటి నేత కాని సమాజాన్ని ఇవాళ వర్గీకరణ పేరుతో అణిచివేస్తూ వారి హక్కులను హరిస్తూ వారి గొంతుకలను మూసే ప్రయత్నం చేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ పేరు మీద కులాల యొక్క జనాభాను మనకు తెలియడం జరిగింది. ఆ కులాల యొక్క జనాభాలో ఎస్సీ నేతకానిల యొక్క జనాభా కేవలం 1,33,000గా పరిమితం చేయడం అనేది నిజంగా సజీవ సమాజం చేయడం అనేది అన్న. నిజంగా సభ్య సమాజంలో ఒక బతికుండగానే వాళ్ళని చనిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి పెద్ద కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే మేము బతికుండగా మమ్మల్ని శవాలుగా చిత్రీకరించడమా లేకపోతే మమ్మల్ని సమాజ్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 1,33,000కు మేము ఉండమన్నా 100కు 200% 10 లక్షల జనాభా పైచిలుకే ఉంటాము. ఎందుకంటే 40 నియోజకవర్గాలలో మా జనాభా ఉంది. దాదాపు 40 నియోజకవర్గాల్లో అవునన్నా కాదన్నా 19 నియోజకవర్గాలు మా ఓటర్ల ప్రభావితంతో కేవలం నేత కాని ఓటర్లతోని ఆ యొక్క స్థానాలు పరిమితమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. అంటే మా భావన అది ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి, ఆ ప్రభుత్వాలకు తెలుసు కాబట్టే ఎస్సీలలో మాకు అవకాశం కల్పించారు. పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో 3 ప్రధానమైనటువంటి ఎస్సీ నియోజకవర్గాలలో మాకు అవకాశం కల్పించినటువంటిది చరిత్ర ఉంది. మా దగ్గర నుండి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని చూడగలిగినాం మా సమాజం నుండి. కేవలం మా అక్కడ జనాభా ఉంది కాబట్టే కదా, మా ఓటర్లు ఉన్నాయి కాబట్టే కదా మాకు అప్పుడు అవకాశాలు కల్పించి నేడు మమ్మల్ని ఆ అవకాశాలు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందని, రేపు పొద్దుగా నిజ నిర్ధారణగా వీళ్ళు నిజంగానే సమాజంలో ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వం ఆ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, ఆ వాటాను మనకు అందించాల్సి వస్తుందని చెప్పేసి ఒక కుట్రతోని, ఒక కుటిల స్వభావంతో సోదర కులాలు మాపై చేసినటువంటి కుట్రగా భావిస్తూ ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలపడం నిజంగా సజీవ సమాజం చేసిన అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద మాట మాట్లాడుతున్నారు. సజీవ దహనం చేసిన అంటే ఎట్లా, ఎందుకు మీకు ఆ మాట వస్తూ ఉంది? ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదనైనా అన్న? 100% అన్న. సర్టిఫికేట్లు ఇచ్చేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. నేతకాని సర్టిఫికేట్ ఇచ్చినా, మాది సర్టిఫికేట్ ఇచ్చినా, మాల సర్టిఫికేట్ ఇచ్చినా, కుల సర్టిఫికేట్ అనేది ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మాకు లక్షల్లో ఇచ్చిన సర్టిఫికేట్లు ఇవాళ మేము లక్షల్లో ఎందుకు పరిమితమైనాం? లక్షల్లో మేము ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది? అంటే మా జనాభాని మీరు బతికునగానే చంపేయడమే కదా ఉద్దేశం. ఇప్పుడు ఏ నియోజకవర్గాలు ఎట్లున్నది చెప్పడం అనేది మీకు సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది అంటున్నారు. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో మేము ఉన్నటువంటి జనాభాని 1,00,000కి ఎందుకు పరిమితమైంది? ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే 1,80,000 ఓటర్లు ఉన్నాయన్న. ఓటర్లు జనాభా కాదు, 1,80,000 ఓటర్లు ఉన్నాయనేటువంటి గతంలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాడు PCC అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే మాకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఈ జనాభా ఎక్కువ ఉంది, వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని మెప్పు పొందాలి, వీళ్ళ ఓటర్లు మనం దంచుకోవాలని చెప్పేసి బెల్లంపల్లి వేదికగా నేతకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నేతకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే పెద్ద సమాజం కాబట్టి. ఈ పెద్ద సమాజాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు దాన్ని 1,33,000గా కుదించడం అనేది ఖచ్చితంగా సజీవ సమాజంగా అన్న, బతుకునగానే చంపేయడమే కదా దాని ఉద్దేశం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి నిజంగానే మేము 1,00,000కే పరిమితం కాలేదు, ఖచ్చితంగా మా జనాభాని వాస్తవికతను తీసుకొద్దాం, వాస్తవికతలోకి వచ్చేసి మా వాటాను మాకు తెలుసండి. మేము రిజర్వేషన్ కూడా వర్గీకరణ అంటే స్వాగతిస్తున్నాం. వాస్తవానికి వర్గీకరణ ఏ అంశం అంటే 100% బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి ఒక ఆలోచనతో రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది, అల్పసంఖ్యాక వర్గాలు అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచనతో వర్గీకరణ అనేది అంటే రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. ఈరోజు ఆ అల్పసంఖ్యాక వర్గాలకు ఆ న్యాయం జరగకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నామన్న. అంటే నిజంగానే ఒకవైపు బీసీలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే కులాలకు సంబంధించిన లెక్కింపులు చాలా తగ్గింపు వచ్చింది గతం కంటే ఇప్పటికని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. ఇక్కడ మీ వర్గానికి ఇట్లా బయటకు వచ్చారు. సో ఎట్లా చూడొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ కులాల లెక్కలు ఇవి తీర్చలేకపోతా ఉంది? ఏం చెప్తారు అన్న? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక
స్పష్టమైనటువంటి అవగాహన కానీ అంటే ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకు అందరికీ మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ వీళ్ళని అణగదొక్కాలి. అంటే ఓసీల యొక్క ప్రాబల్యం పెరిగినప్పటికీ వాళ్ళ జనాభాను పెంచే క్రమంలో మిగతా వర్గాల యొక్క జనాభాను తగ్గించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సి బీసీ సోదరులకు కూడా వాళ్ళని కూడా తగ్గించేసి 1,60,00,000 పరిమితం చేసి వాళ్ళ జనాభాని వాళ్ళ అవకాశం తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మనం గమనిస్తాం అన్నమాట. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు పెద్దలు మీరు అన్ని వర్గాల ప్రజలకు నాయకత్వం వహించేటువంటి హోదాలు ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో చూడండి. ఖచ్చితంగా ఏ వర్గానికైతే ఒక వర్గం మెప్పు కోసం, ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కేవలం ఒక వర్గం మెప్పు కోసం ఒక వర్గానికి పరిమితం చేసి ఈ వర్గాన్ని మెప్పు కోసం వారి యొక్క తాయిలాలకు మీరు కొంచెం అవకాశం ఇవ్వకుండా అన్ని వర్గాలను కలుపుకపోయి మాకు కూడా ఈ అణచివేయబడ్డటువంటి సమాజాన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి విన్నవిస్తూ మా ప్రధానమైన డిమాండ్ మేము మా జనాభా దమ్మచ ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు కేటాయించాలి. మేము ప్రత్యేకమైన గ్రూప్గా కేటాయించాం అన్న. ఇక్కడ నేను చెప్పాల్సుకునేది వర్గీకరణ జరగాలి. మాలలతో పోటీ పడలేకుండా ఉండడం అనేదే చూసే మాదిగలు మాకు ప్రత్యేకమైనటువంటి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి అన్నారు. మేము వాళ్ళతో పోటీ పడినప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలే పోటీ పడినప్పుడు మేము చిన్న సంఖ్యలో ఉండి మేము ఎట్లా పోటీ పడతామన్నా? ఖచ్చితంగా మా వైపు కూడా నేతకాని సమాజాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా జనాభా దమ్మచ ప్రకారం మాకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నేతకానులకు రిజర్వేషన్లలో ప్రత్యేకమైన గ్రూపుగా కేటాయించి మాకు 3% నుండి 5% మంది రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చూశారు కదా, నేతకాని వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా నేతకాని వర్గానికి చెందినటువంటి విద్యార్థి నాయకుడు ప్రసాద్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.